హలో పిల్లలు, నాదొక చిన్న ప్రశ్న. ఒకవేళ మీరు యేసు శిష్యులలో ఒకరైతే ఆయనను ఏమని నేర్పించమని అడుగుతారు? అద్భుతాలు ఎలా చేయాలనా, బోధించడం ఎలానా, లేదా ఎక్కువ మంది అనుచరులు ఎలా సంపాదించాలనా? బైబిల్లో లూకా 11:1 శిష్యులు యేసుని ఏమి అడిగారో చూద్దాం. ఒకరోజు యేసు ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించగానే ఆయన శిష్యులలో ఒకరు వచ్చి, ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని అడిగారు. వావ్! అడగడానికి ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ వారు యేసును ప్రార్థించడం ఎలాగో నేర్పించమని అడిగారు. శిష్యులకి ఇప్పటికే ప్రార్థన చేయడం వచ్చు కదా, మరి వారు యేసుని ఎందుకు నేర్పించమని అడిగారు? వారు చిన్నతనం నుంచే ప్రార్థించడం నేర్చుకున్నారు. కానీ యేసు ప్రార్థించడం చూసినప్పుడు వారికి ఏదో డిఫరెన్స్ కనిపించింది. యేసు ప్రార్థించే విధానంలో పరలోక తండ్రితో ఆయనకు నిజమైన ఆత్మీయ సంబంధం ఉందని వారు గ్రహించారు. ప్రార్థన అనేది ఏదో పూర్తి చేయాల్సిన బాధ్యత కాదు, అదే హృదయపూర్వకమైనది మరియు యేసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చూశారు. అందుకే యేసు తన శిష్యులకు మత్తయి 6:9-13 ఈ విధంగా ప్రార్థించడం నేర్పించారు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. అది ఆ ప్రార్థన. దీనినే ప్రభువు ప్రార్థన అంటారు. మన కొత్త పాఠాల సిరీస్ పేరు కూడా ద లార్డ్స్ ప్రేయర్. మనం దీనిని నేర్చుకుని కలిసి గుర్తుంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రభువు ప్రార్థన మనం 8 భాగాలుగా విభజిద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఈ ప్రార్థనను సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రతి భాగాన్ని ఒక భవనాన్ని లేదా రోడ్డు గుర్తును ఉపయోగించబోతున్నాం. పదండి ప్రారంభిద్దాం. మొదటి భాగం పరలోకం మా తండ్రి అని హాస్పిటల్ గుర్తు ద్వారా సృష్టిస్తాం. ఎందుకు హాస్పిటల్? ఎందుకంటే అక్కడే పిల్లలు కుటుంబంలో జన్మిస్తారు. దేవుణ్ణి తండ్రి అని పిలవాలంటే మనం ఆయన కుటుంబంలో జన్మించాలి. కానీ దేవుని కుటుంబంలో భాగం ఎలా కాగలం? యేసు ద్వారా మాత్రమే అది సాధ్యం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపానికి దూరంగా ఉంటాడు. మనందరం పాపం చేశాం, అందుకే యేసు వచ్చారు. మన పాపములను తొలగించడానికి ఆయన శిలువపై మరణించారు. మనం యేసును నమ్మినప్పుడు ఆయన రక్తము మన పాపలను కడిగి వేస్తుంది. అప్పుడు మనం దేవుని ముందు పవిత్రంగా క్షమింపడి వారంగా నిలబడతాం. యేసు ద్వారా మనం దేవునితో మాట్లాడి తండ్రి అని పిలవగలము. యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కుటుంబంలో భాగమవుతాం. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, ఇది 2వ భాగం. దీనిని చర్చ్తో సూచిస్తున్నాము. పరిశుద్ధపరచడం అంటే ఘనపరచడం, స్తుతించడం, ఆరాధించడం. మనం దేవుడిని ఎక్కడైనా ఆరాధించవచ్చు, కానీ చర్చ్ అనేది మనందరం కలిసి ఆరాధించే స్థలం. దేవుడు మన తండ్రి అయిన తరువాత ఆయన ఎంత మంచివాడో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఆయనను మనం సమాధానకర్తగా, పోషకుడుగా, స్వస్థతనిచ్చే దేవుడుగా, నడిపించే కాపరిగా, సంతోషంగా స్తుతిస్తాం. ఆరాధన అనేది మన క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. నిజమైన ఆరాధన అంటే, ప్రభువా, నా జీవితంలో నీవే అందరికంటే ముఖ్యమైన వాడవని చెప్పడమే. మనం దేవుని కుటుంబంలో పాటైనప్పుడు ఆయన మన పట్ల చూపిన ప్రేమను గుర్తించుకొని, ప్రభువా, నేను నీకు ఇంకా దగ్గర అవ్వాలనుకుంటున్నాను. బైబిల్ చదవడం, ప్రార్థించడం ద్వారా నిన్ను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అని మనం చెప్పాలి. అదే నిజమైన ఆరాధన. ఈరోజు మనం పరలోక ప్రార్థనని మొదటి 2 భాగంలో నేర్చుకున్నాం. మొదటి భాగం పరలోకం మా తండ్రి, ఆసుపత్రికి గుర్తు. దేవుడు నిన్ను సృష్టించి తల్లిదండ్రి వల్లే ప్రేమిస్తున్నాడు. 2వ భాగం నీ నామము పరిశుద్ధపరచునుగాక, చర్చికి గుర్తు.
దేవుని నామం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది. ఆయన మనల్ని స్వస్థపరచేవాడు, మన సమాధానకర్త. కనుక మన జీవితంలో ఆయన చేసిన ఉపకారములు ఆయన్ని ఆరాధిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి. ఇప్పుడు మనందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోక నెరవేరిన బట్టినరు భూమి అందు నెరవేరుగాక. మా నిధిన ఆహారం మాకు దయచేయము, మా ప్రార్థనలు క్షమించము, మమ్మల్ని శోధన తెక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్, 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 ఆమేన్.